హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ హెల్తీగా అలాగే బాడీ స్ట్రాంగ్గా ఉండడం కోసము మన పాతకాలంలో అమ్మమ్మలు ప్రిపేర్ చేసే జొన్న దిబ్బ రొట్టి. దీనిని ఇన్స్టెంట్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు చూద్దాము. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ దిబ్బ రొట్టిని ప్రిపేర్ చేసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం మనము అరకప్పు జొన్న పిండిని తీసుకుంటున్నాను. ఇది మిల్లు పట్టించిందైనా లేదంటే షాప్లో కొన్నదైనా ఏదైనా పర్వాలేదు. అంటే అరకప్పు జొన్న పిండికి దానిలో సగం బొంబాయి రవ్వ అన్నమాట. అలాగే ఒక పావు కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదండి, అందుకే పెరుగు యాడ్ చేస్తున్నాను. అంటే బొంబాయి రవ్వ ఎంత తీసుకున్నామో పెరుగు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఈ పెరుగు బొంబాయి రవ్వ అలాగే జొన్న పిండిలో మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ పావు కప్పు వాటరు యాడ్ చేసిన తర్వాత ఇంకా థిక్ పేస్ట్గానే ఉంది మనకు బ్యాటరు. అందుకని ఇంకొక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా. ఇప్పుడు నేను పావు కప్పులో హాఫ్ పోసి యాడ్ చేశాను. మిగిలిన హాఫ్ పక్కన ఉంచుకుంటున్నాను. పిండి కలుపుకుంటే కొద్దిగా పలచనైంది కదా, దీనిని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. అప్పుడే మనకు వాటర్ని బొంబాయి రవ్వ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక్కడ చూపించాను కదండి, నాకు అన్ని వాటర్ మిగిలినవి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి కొద్దిగా థిక్ అవుతుంది బ్యాటరు. ఇప్పుడు ఈ బ్యాటర్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ఒకటి, మీకు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సన్నగా గ్రేట్ చేసిన అల్లం తరుగు పావు టేబుల్ స్పూను, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటితో పాటు సగం క్యారెట్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. మనకు పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంటే వెజిటబుల్ క్వాంటిటీ కూడా ఎక్కువ చేసి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. మా అమ్మమ్మ అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం మాత్రమే వేసేవాళ్ళు. ఇవి మొత్తము పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. మనకు వెజిటబుల్స్ ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి, మనకు ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి కొంచెం తిక్కుగా ఉంది కదండి, దానిలో మనకు మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. నాకు టోటల్గా ఇక్కడ అరకప్పు నీళ్లు పట్టినాయి ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి. మనము ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి, అందుకని దీనిలో ఒక చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. మనకు బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిందండి. దిబ్బ రొట్టె వేసుకోవడానికి ఒక పాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎంత మందంలో కావాలో అంత మందంలో మనము ఈ దిబ్బ రొట్టెని స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్తో అయితే ఒక 4-5 స్పూన్లు, అదే గరిటెతో అయితే ఒక 2 గరిటెలు వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం కాలిన తర్వాత చూడండి పైనంతా డ్రైగా అయ్యింది. అలాగే చుట్టూతా కూడా బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఈ టైంలో మనం దీనిని టర్న్ చేసుకోవాలి. రెండవ వైపు కూడా 1 నిమిషం కాలిన తరువాత చూడండి చక్కగా కాలింది కదా, దీనిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న క్వాంటిటీకి 2 దిబ్బ రొట్టెలు వచ్చినాయి. చూడండి
ఇప్పుడు రెండవ దిబ్బ రొట్టె కూడా వేస్తున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి, ఎక్కువ మంది జనాలు ఉన్నారు అంటే కనుక ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనము ఇచ్చిన క్వాంటిటీకి డబల్లో లేదంటే త్రిపుల్లో చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇది హెల్తీనే కాదు, వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. అదే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్గా కానీ, నైట్ డిన్నర్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనము జస్ట్ ఒక 10 నిమిషాలు కనుక టైం స్పెండ్ చేస్తే మనం ఈ దిబ్బ రొట్టెని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.